given set A 1 comma 2 comma 3 and set B 3 comma 4 and also given set C 4 comma 5 comma 6. ఫస్ట్ కనుక్కుంటున్నాం A క్రాస్ B ఇంటర్సెక్షన్ C కనుక్కోవాలి. సో అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ ఫస్ట్ కనుక్కుందాం. B ఇంటర్సెక్షన్ C చేయండి ఫస్ట్. B అంటే ఏంటి? B లో ఉన్న సెట్ ఎలిమెంట్స్ తీసుకోండి. 3 కామా 4 ఇంటర్సెక్షన్ C అంటే 4 కామా 5 కామా 6. ఇందులో కామన్ గా ఏ ఉన్నాయి? ఇంటర్సెక్షన్ అంటే అందులో ఉండాలి, ఇందులో ఉండాలి, రెండు సెట్స్ లో ఉండాలి. సో ఒకసారి చూడండి, ఇందులో రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్ ఏంటి? 3 ఉందా? లేదు కదా, 4 ఉంది. సో ఇది డైరెక్ట్ కనుక్కోవచ్చు కదా మనం. therefore A క్రాస్ B ఇంటర్సెక్షన్ C is equal to what is A అంటే ఏంటి? 1 కామా 2 కామా 3 క్రాస్ B ఇంటర్సెక్షన్ C. B ఇంటర్సెక్షన్ C కి ఏమొచ్చింది? సెట్ 4. సెట్ లో ఉన్న ఎలిమెంట్ 4 ఒకటే. సో ఇప్పుడు ఇది కార్టీషియన్ ప్రోడక్ట్ లాగా మార్చాలి. అంటే ఎలాగా? 1 కి 4 1 కామా 4 అని రాస్తాం ఆర్డర్ పేరు. 1 కి 4 అయిపోయింది, 2 కి 4 అండ్ 3 కి 4. దిస్ ఈస్ ద A క్రాస్ B ఇంటర్సెక్షన్ C. అండ్ సెకండ్ వన్ A క్రాస్ B ఇంటర్సెక్షన్ A క్రాస్ C. ఇది కనుక్కో. ఫస్ట్ A క్రాస్ B కనుక్కున్నాం. A క్రాస్ B సెట్ A 1 2 3 ఎలిమెంట్స్. సెట్ A లో ఉండే ఎలిమెంట్స్ రాశాను. సెట్ A క్రాస్ B కి సంబంధించిన సెట్ రాయండి. 3 కామా 4. ఇందులో క్రాస్ ప్రొడక్ట్, అది కార్టీషియన్ ప్రొడక్ట్ కనుక్కోవాలి. 1 కి 3 1 కామా 3, 1 కి 4 1 కామా 4, అలాగే 1 కి అయిపోయింది, 2 కి 3 అండ్ 2 కి 4. సో అలాగే 3 కి 3 అండ్ 3 కి 4. సో ఇది A క్రాస్ C. ఇంకా ఏ కనుక్కోవాలి మనం? A క్రాస్ C కనుక్కోవాలి. సో A 1 2 3 అనే సెట్ క్రాస్ ప్రొడక్ట్ C కి సంబంధించిన సెట్ 4 కామా 5 కామా 6. సో ఈ రెండింటికి 1 కి ఈ 3 1 కామా 4 అని రాయాలి. అలాగే 1 కి 5 1 కి 6. సో నెక్స్ట్ 1 అయిపోయింది కదా, 2 కి 4, నెక్స్ట్ 2 కి 5, నెక్స్ట్ 2 కి 6. 3 తో కూడా అలాగే చేయాలి. 3 కి 4 3 కి 5 3 కి 6. 3 కి 4 3 5 అండ్ 3 6. సో రైట్, ఇది విడివిడిగా కనుక్కున్నాం. సో కన్క్లూజన్ ఎలా కనుక్కోవాలి? A క్రాస్ B ఇంటర్సెక్షన్ A క్రాస్ B A క్రాస్ C. అంటే ఈ ఫస్ట్ దాంట్లో కనుక్కున్న దాంట్లో, సెకండ్ దాంట్లో కనుక్కున్న దాంట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? కామన్ ఎలిమెంట్ చూడండి. 1 కామా 4 ఈ సెట్ 1 కామా 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే 1 కామా 4 రైట్. సో తర్వాత 2 కామా 4 ఇక్కడ ఉంది. సో ఇది ఈ సెట్ లో కూడా ఉంది, రైట్. 2 కామా 4. నెక్స్ట్ 3 కామా 3 అని ఉందా? 3 కామా 4 ఇది ఉంది. 3 కామా 4 ఉంది. 3 కామా 4. రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని ఇంటర్సెక్షన్ అని పిలుస్తాం. A క్రాస్ B యూనియన్ C. A క్రాస్ B యూనియన్ C కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం B యూనియన్ C కనుక్కున్నాం. సో therefore B యూనియన్ C, B ని C ని కలిపి రాయడమే. B అంటే ఏంటమ్మా? 3 కామా 4 యూనియన్. C అంటే ఏంటి? 4 5 6 కలిపి రాస్తున్నాం. యూనియన్ అంటే కలిపి రాయడం. అంటే 3 కామా 4 కామా ఈ రెండిట్లో ఒకే ఎలిమెంట్ రిపీట్ అయింది కదా, ఒకసారి రాస్తే సరిపోతుంది. 5 కామా 6 అయిపోయింది దీని యూనియన్. ఇప్పుడు ఇది కనుక్కోవడానికి వీలుగా ఉంటుంది మనకు. A క్రాస్ B యూనియన్ C. A ఏంటి అక్కడ? A ఏంటి? 1 కామా 2 కామా 3 సెట్ క్రాస్ B యూనియన్ C. B యూనియన్ C కి వచ్చింది ఏంటి? 3 కామా 4 కామా 5 కామా 6. ఈ రెండింటికి కార్టీషియన్ ప్రోడక్ట్ కనుక్కోవాలి.
సరే, ఒక్కొక్క ఎలిమెంట్కి ఇవన్నీ 1కి 3, అలాగే 1కి 4, 1కి 5, అలాగే 1కి 6 అయిపోయింది. 1 అయిపోయింది. 2కి 3, 2కి 4, 2కి 5 అండ్ 2 6. సో ఇంకా 3కి ఉంది. 3 3 అండ్ 3 4, 3 5 అండ్ 3 6. ఇది A క్రాస్ B యూనియన్ C. ఇది సెకండ్ కేస్ కూడా, థర్డ్ కేస్ కూడా కంప్లీట్ అయింది. సో ఫోర్త్ కేస్ చూడండి. A క్రాస్ B యూనియన్ A క్రాస్ C. మనం A క్రాస్ B ఇంతకు ముందు A క్రాస్ B ఆల్రెడీ కనుక్కున్నాం. అదైతే డైరెక్ట్గా మీరు రాయొచ్చు. నేను తుడిపేసాను కదా. A క్రాస్ B కనుక్కోండి. A క్రాస్ B అంటే ఏంటి? ఏకి దీనికి డైరెక్ట్ కనుక్కుంటా. 1 3, 1 4 అండ్ 2 3 అండ్ 2 4, నెక్స్ట్ 3 3 అండ్ 3 4. ఇది అండ్ ఇంకోటి ఏంటి? A క్రాస్ C కనుక్కుంటున్నా. ఏకి Cకి కనుక్కుంటున్నా. నేను ఆల్రెడీ ఇంతకుముందు కనుక్కున్నాను కాబట్టి డైరెక్ట్ చేస్తున్నాను. 1కి 4, 1 4, 1 5, అలాగే 1కి 6. ఇది 1 అయిపోయినట్టే. 2కి 2 4, 2 5 అండ్ 2 6 ఇంకా ఉంది. నెక్స్ట్ 3తో 3 4, 3 5 అండ్ 3 6 ఆర్డర్ బేస్. ఇప్పుడు ఈ రెండింటికి యూనియన్ కనుక్కోవాలి. A క్రాస్ B యూనియన్ A క్రాస్ C. అంటే యూనియన్ అంటే ఏంటి? కలిపి రాయడం. ఇవి రెండు ఏం చేయాలి మనం? ఇది కలిపి రాసేసేయాలి. కామన్ ఎలిమెంట్స్ ఒకసారి రాస్తే సరిపోతుంది. ఒకసారి రాస్తాను చూడండి. 1 3, 1 4, 1 4 ఇందులో రిపీట్గా ఉంది కాబట్టి ఒకసారి తీసుకోండి. 1 4, ఇంకా 2 3 రిపీట్ కాలా, 2 4 రిపీట్ అయింది అంటే ఒకసారి రాస్తే చాలు. 3 3 రిపీట్ కాలా, 3 4 రిపీట్ అయింది ఒకసారి రాస్తే చాలు. 3 4 ఒకసారి రాస్తే చాలు. సో ఇంకెక్కడ రిపీట్ అయింది లేదు చూసుకోండి. 1 4, నెక్స్ట్ 2 3, నెక్స్ట్ 2 4, నెక్స్ట్ 3 3, నెక్స్ట్ 3 4, నెక్స్ట్ 1 4, 1 4 రిపీట్ అయింది. సో కాబట్టి ఒకసారి రాస్తే సరిపోయింది. సో 1 5, నెక్స్ట్ 1 6, నెక్స్ట్ 2 4 రిపీట్ అయింది ఒకసారి రాసేసాం. 2 5, 2 6, 3 4 ఆల్రెడీ రాసేసాం. 3 5, నెక్స్ట్ 3 6. ఇది సెట్స్ అనే టాపిక్లో ఇది క్లియర్గా డెప్త్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు